థియేటర్లో దురంధర్ సినిమా చూస్తున్నంతసేపు మనకి గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి కదా. ఒక ఇండియన్ రా ఏజెంట్ పాకిస్తాన్లోకి వెళ్ళి ఏకంగా అక్కడ అండర్ వరల్డ్కి డాన్ అయిపోయి అయితే థియేటర్ నుంచి బయటికి రాగానే అందరికి వచ్చే ఒకే ఒక్క డౌట్, ఇదంతా నిజంగా జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగితే సినిమాలో చూపించిన ఆ రియల్ క్యారెక్టర్స్ స్పై ఏజెంట్స్ ఇంకా బ్రతికే ఉన్నారా లేదా? ఈ రోజు మనం బ్లాక్ బస్టర్ అయిన దురంధర్ సినిమా వెనక ఉన్న పచ్చి నిజాలు మరియు ఆ క్యారెక్టర్స్ వెనక ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఏమయ్యారు అనే మిస్టరీని ఛేదిద్దాం. ఫస్ట్ వన్, ది మాస్టర్ మైండ్ అజయ్ సన్యాల్. సినిమాలో మొత్తం మిషన్ ని తన బ్రెయిన్ తో నడిపించే క్యారెక్టర్ ఆర్ మాధవన్ గారు చేసిన అజయ్ సన్యాల్. ఈ క్యారెక్టర్ ఎవరిదో కాదు, మన ఇండియన్ రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ అజయ్ దవాల్ గారిది. ఆయన నిజంగానే 7 సంవత్సరాల పాటు పాకిస్తాన్ లో ఒక ముస్లిం లాగా పేరు మార్చుకొని వాళ్ల మధ్యనే ఉంటూ ఎన్నో సీక్రెట్స్ మన దేశానికి పంపారు. మరి ఆయన బ్రతుకున్నారా? ఎస్, ఆయన ప్రస్తుతం మన దేశ జాతీయ భద్రతా సలహాదారుగా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఆయన మాస్టర్ మైండ్ వల్లే మన ఇండియా ఎన్నో దాడుల నుండి సేఫ్ గా ఉంది. సెకండ్ వన్, ద విలన్ రెహమాన్ డకాయత్. పార్ట్ 1 లో అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ ఎంత డేంజరస్ గా ఉంటుందో చూశారు కదా. ఇది 100% రియల్. పాకిస్తాన్లోని కరాచీ నగరంలో లియారీ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ రియల్ డాన్ పేరు రెహమాన్ డకాయత్. వాడు నిజంగా డ్రగ్స్ దందా హత్యలు చేస్తూ ఒక ప్యారలల్ గవర్నమెంట్ అని నడిపాడు. వాడు ఎంత పవర్ఫుల్ అంటే అక్కడ పొలిటీషియన్స్ కూడా వాడికి భయపడేవాళ్ళు. మరి వాడు బతుకున్నాడా? లేదు. 2009లో చౌదరి అస్లాం అనే ఒక డేరింగ్ పోలీస్ ఆఫీసర్ వాడిని ఒక ఎన్కౌంటర్లో కాల్చి చంపేశాడు. వాడి చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. థర్డ్ వన్, బడేసాబ్ ద మోస్ట్ వాంటెడ్. సినిమాలో బడేసాబ్ అంటూ వెనకుండి కథ నడిపించే ఒక అండర్ వరల్డ్ డాన్ చూపిస్తారు కదా, అది డైరెక్టర్గా దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్. మన దేశంలో 1993 బాంబ్ బ్లాస్టులు చేసి పాకిస్తాన్ పారిపోయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వాడు. సినిమాలో చూపించినట్టుగానే పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు వాడికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. మరి వాడు బ్రతుకున్నాడా? దీని మీద ఒక పెద్ద మిస్టరీ నడుస్తుంది. మొన్నటి వరకు ఎవరో వాడికి విషం పెట్టి చంపారని, వాడు హాస్పిటల్లో చనిపోయాడని న్యూస్ వచ్చింది. కానీ అఫీషియల్ గా మాత్రం వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. కరాచీలోని క్లింప్టన్ ఏరియాలో ఒక పెద్ద బంగ్లాలో దాక్కున్నాడని మన ఇండియన్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఫోర్త్ వన్, ద అల్టిమేట్ సాక్రిఫైస్ హంజా అసలు నిజం. ఇక ఫైనల్ గా మన హీరో రణవీర్ సింగ్ చేసిన రా ఏజెంట్ జస్కిరత్ సింగ్ రియల్ లైఫ్ క్యారెక్టర్. సినిమాలో చూపించిన వ్యక్తి కరాచీ అండర్ వరల్డ్ ని రూల్ చేయడం అనేది కొంచెం సినిమాటిక్ గా మార్చారు. కానీ ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్లోకి వెళ్ళి ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలోకి చేరిపోయి మేజర్ ర్యాంక్ వరకు వెళ్ళిన రియల్ స్టోరీ ఒకటి ఉంది. అతనే మన ఇండియన్ స్పై రవీందర్ కౌశిక్. ఆయన్ని ద బ్లాక్ టైగర్ అని కూడా పిలుస్తారు. ఎన్నో ఏళ్ల పాటు పాకిస్తాన్లో ఉండి మన దేశాన్ని ఎన్నోసార్లు కాపాడారు. మరి ఆయన బ్రతుకున్నారా? ఆయన ఐడెంటిటీ పాకిస్తాన్ వాళ్ళకి తెలిసిపోయింది. ఆయన్ని పట్టుకొని జైల్లో పెట్టి దారుణంగా టార్చర్ చేశారు. ఏకంగా 16 ఏళ్లు నరకం అనుభవించి 2001 పాకిస్తాన్లోని ముల్తాన్ జైల్లోని టీవీ వ్యాధితో రక్తం కక్కుకొని చనిపోయారు. తన జీవితాన్ని మన దేశం కోసం త్యాగం చేశారు. దురంధర్ సినిమా చూసి మనం ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తాం. కానీ ఆ కథ వెనక మనకు తెలియకుండా మన దేశాన్ని కాపాడడం కోసం పరాయి దేశాల్లో ప్రాణాలకు తెగించి పోరాడి అజ్ఞాతంగానే చనిపోయిన ఎంతో మంది రియల్ హీరోల త్యాగాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ సినిమా ఒక పెద్ద ట్రిబ్యూట్ లాంటిది. ఈ రియల్ స్టోరీ అనాలిసిస్ మీకు నచ్చితే, ఇందులో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ కంటెంట్ డైలీ వస్తూనే ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను.